ఎక్కడ చూసినా ఇదే టైప్ వీడియో ఎడిటింగ్ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. డెఫినిట్‌గా గర్ల్స్‌కైతే బాగా నచ్చుతాయి. నచ్చితే చేసుకోండి. అంతకన్నా ముందు నేను చేసిన వీడియో ఎడిటింగ్ అయితే ఫస్ట్ అయితే చూడండి. యారి వయ్యారి నీ ఎనకే నా మనసే పడిపోయే జారి ఒంటరి దూరి నా ప్రాణం మొత్తవే చోరి నీ కంటి చూపే ఏమైతే చూసారు కదా డెఫినెట్‌గా నచ్చే ఉంటది. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్‌కి ఇందులో యూజ్ చేసిన అంటే ప్రాజెక్ట్‌లో యూజ్ చేసిన ఫాంట్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే 2 ఫాంట్స్ యూజ్ చేశాను. మనకు ఒక మెయిన్ ప్రాజెక్ట్ అంటే ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. ఫస్ట్ మీరు ఫాంట్స్ డౌన్ చేసుకొని ఎలక్ట్రోమోస్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఎందుకంటే మిషన్ ఫాంట్స్ రాకుండా ఉంటది. అర్థం చేసుకోండి అబ్బా! ఎందుకంటే ఈ వీడియోకి నాకు చాలా టైం పట్టింది. చాలా అంటే చాలా టైం పట్టింది. ఒక 5 అవర్స్ దాకా పట్టింది. ఇందులో చాలా అంటే ఇది ఒక నేనన్నీ చేసేటప్పటికి ఒక 20 ఎంబీ దాకా వచ్చింది. అంటే 20 ఎంబీ పైనే వచ్చిందనుకోండి. బట్ నేను ఒక షార్ట్‌కి అంటే మీకు ఇంపోర్ట్ అయ్యే టైప్‌లా చేయడానికి ఒక 5 ఎంబీకి ఒక 1 ½ దాకా పట్టింది టైం అని 1 అవర్ దాకా పట్టింది టైం. అర్థం చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. ఎందుకంటే చాలామంది ఇస్తారు గానీ ఎక్కువ ఇస్తారు. అంటే ఎక్కువ ఎంబీ మెంబర్‌షిప్ వాళ్ళు ఇస్తారు. అంటే ఆర్‌సీఎఫ్ కాకుండా మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాను. అందరి గురించి కాదులే. కొంతమంది గురించి చెప్తున్నాను. అర్థం చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్ నాకు. ఫస్ట్‌గా వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చెప్పాను కదా! అక్కడ నుంచి యూజ్ చేసుకోండి. ముందుగా ప్రాజెక్ట్ అనేది మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే ఇది నేను అంటే అన్నీ రిమూవ్ చేసి అంటే రిమూవ్ అంటే ఏముండదు జస్ట్ కొన్ని చేంజ్ చేసిన అంటే మీకు అంత ఏం ఉండదులే కొంచెం అంటే సెట్ చేసిన అంతేలే. బట్ సాంగ్ అనేది చాలా ఎక్కువ ఎంబీ ఉంది. అంటే సాంగ్ అనేది మనకి ఒక 5 ఎంబీ దాకా ఉంది. దానివల్ల ఈ ప్రాజెక్ట్‌లో పెట్టడం వల్ల ఎంబీ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఒక 10 ఎంబీ దాకా వచ్చేస్తుంది. అర్థం చేసుకోండి. నేను ప్రాజెక్ట్ అనేది కింద నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే సారీ సాంగ్ ప్రాజెక్ట్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే మీరు గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్ చేసుకోండి. లేదంటే క్రోమో నుంచి అంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీకు ఒక్క నిమిషం. నేను ఆ ప్రాజెక్ట్ అనేది మీకు సాంగ్ ప్రాజెక్ట్ అని ఉంటది కదా! అది మీకు కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. డౌన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటది. ఎందుకంటే నేను సాంగ్ ఇవ్వను. జస్ట్ వీడియో ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో డౌన్ చేసిన వీడియో ఇస్తాను. దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రా ఆడియో క్లిక్ చేసి ఇక్కడ వీడియో డిలీట్ చేసేయండి. జస్ట్ సాంగ్ ఉంది కదా! ఈ సాంగ్‌ని లాంగ్ ప్రెస్ చేస్తూ అంటే ఒక సైడ్‌కి లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా కిందకెళ్ళిపోతది. అంటే కొంచెం ఫాస్ట్‌గా చేసుకోండి. లేదంటే టాప్‌లో ఉంచుకున్నా పర్లేదు. ఎందుకంటే కిందేడేసుకుంటే మీకు డిస్టర్బ్ ఉండదు. అర్థమైంది కదా! నేను ఎగ్జాంపుల్‌కి బాగా కిందేడేస్తాను. చూడొచ్చు మొత్తం రిలిక్స్ మొత్తం ఫోటోస్ అన్ని కిందకి తీసుకొచ్చేసిన తర్వాత ఒక్కసారి మీరు సారీ ఒక్క నిమిషం. ఒకసారి మీరు కెమెరా బాక్స్ ఆన్ చేసుకొని కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు స్టార్టింగ్ ఇలా ఉంటది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఒక గ్రూప్ ఉంటది. గ్రూప్ అండ్ మాస్క్ 1 అని ఉంటది. ఇది మీరు రెడ్ గ్రూప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో ఉంటది. కరెంట్ వ్యూలోకెళ్ళండి. మీ ఫోటోతో ఏ ఫోటో అయితే అంటే ఒక ఫోటో అంటే ఏం లేదు. ఒక ఫోటోని పీఎన్‌జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్‌కి నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఒక యాప్ ఉంటది మ్యాజిక్ ఎరేజర్ అనేది. ఇది యూజ్ చేయండి. డెఫినిట్‌గా మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటది. ఇందులో మీకు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తది. ఎనేజ్ చేస్తది. ఎక్స్‌పాండ్ చేస్తది. నేను ఒక ఫోటో యాడ్ చేశాను. కొంచెం ఫోటో అనేది సెట్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే సరిపోదు. కొంచెం సెట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. మనకి సెట్ అయింది. బట్ ఇంకొకటి నేను చెప్పేది ఏదంటే ఇది మీరు సరిగ్గా వినాలి. ఒక్క నిమిషం. మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఒక్క నిమిషం. మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి మనకి డ్రెస్ కలర్‌కి, బ్యాక్‌గ్రౌండ్ కలర్‌కి అస్సలు సెట్ కావట్లేదు. అర్థమైంది కదా! ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేసి యాడ్ అవి క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్స్‌పోజ్ గామా ఉంటది. ఇక్కడ కరెంట్ లైట్‌లోకెళ్తే ఇక్కడ మీకు ఎక్స్‌పోజ్ గామాలోని కింద క్రిప్సీ అని ఉంటది. సిఆర్ క్రిప్సీ అని. ఇది యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు ప్రీసెట్ ఉన్న ఎఫెక్ట్ అనేది పడిపోతది. కొంచెం హైలైట్‌గా తెలుస్తది. బట్ ఇంకొకటి ఇది ఎఫెక్ట్‌ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కనపడుతుంది కదా! బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది ఇది ఇక్కడ ఉంటది. చూడొచ్చు మీరు హైలైట్ చేసుకుంటే మీకు క్లియర్‌గా తెలుస్తది. ఇది ఓపెన్ చేసి ఇక్కడ ఎఫెక్ట్‌లోకెళ్తే ఫోటో ఎఫెక్ట్‌లోకెళ్తే బ్యాక్‌గ్రౌండ్ హూ షిఫ్ట్ అని ఉంటది. అంటే డ్రెస్ కలర్ పెట్టి మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి నేను డ్రెస్ కలర్ పెట్టి మ్యాచ్ చేస్తాను. ఒక్క నిమిషం చూడొచ్చు మనకైతే పింక్ వచ్చేస్తుంది. కొంచెం రెడ్ టైప్ పెట్టుకోండి. నేనైతే ఇలా కొంచెం మ్యాచ్ చేశాను. అంటే అంతవరకు మ్యాచ్ అవ్వదులే. బట్ కొంచెం బాగా సెట్ అవుతది. దాని తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ ఎక్స్‌పోజ్ గామాలోని క్రిప్సీ అని ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం కదా! దాన్నే యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మనకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోయింది. ఇంకోటి వచ్చి మనకి బ్యాక్‌గ్రౌండ్ ఒక ఫ్లవర్ ఉంది కదా! ఇదొక్కటి ఉంది. అంటే ఈ ఫ్లవర్‌ని మీరు పింట్రెస్ట్ అనే ఒక యాప్ ఉంటది. అది గూగుల్‌లో అవైలబుల్‌గా ఉంటది. జస్ట్ లాగిన్ చేసుకుంటే సరిపోద్ది. నేను అంటే అదంత రాదులే షిఫ్ట్ యూజ్ చేసినాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఇది పింట్రెస్ట్‌లోంచి డౌన్ చేసుకున్నది ఇది. చూడొచ్చు ఇవి ఫ్లవర్స్ అనేవి.
నేను దీన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్ ఎరేజర్‌లో ఉంచి నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాను. ఎందుకంటే కామెక్రీ యూజ్ చేయకుండా అర్థమైంది కదా! ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఫ్లవర్ తీసుకున్నా అంతే నాకు సెట్ అయిపోయింది. బట్ కొంచెం కట్ అయింది ఎడ్ షేప్‌లోకెళ్ళి ఎక్స్‌నైనా, వైనైనా తగ్గించుకోవడం, పెంచుకోవడం చేస్తా. మీకు ఫోటో అనేది రివీల్ అవుతది. అంటే ఆ ఫ్లవర్ అనేది కట్ అయ్యిద్ది రివీల్ అవుతది. అర్థమైంది కదా! అలా యూజ్ చేసుకోండి. సేమ్ అంతే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటది. ఈ గ్రూప్‌లో కూడా మీ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. మనకి లాస్ట్ ఒకటొచ్చి మనకి అలా ఒక్కోటి కింద అంటే ఒక్కొక్క గ్రూప్ కింద ఒక్కోటి రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ అంతే. ఇవి కూడా బ్యాక్‌గ్రౌండ్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఫ్లవర్ కూడా రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టుకోండి. మీ ఫోటో అంటే మీ ఫోటో అంటే మీ ఫోటో ఉన్న డ్రెస్ కలర్ పెట్టుకోండి. మనకి లాస్ట్ వన్ వచ్చి మనం ఒక పార్టికల్ వీడియో యాడ్ చేయాలి. అది నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఎందుకంటే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల నేను అది యాడ్ చేయలేదు. బట్ నేను చూపిస్తాను. అది డిస్క్రిప్షన్‌లో ఖచ్చితంగా పెడతాను. అంటే పక్కా యూజ్ చేసుకోండిలే ఎందుకంటే కొంచెం బాగుంటుందని చెప్తున్నాను అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి ఇదే అనుకుంటా. ఇదే మేబీ ఇదే పార్టికల్ వీడియోని. దీన్ని మీరు యాడ్ చేసుకొని కొంచెం ఎక్కువ ఉన్నది కట్ చేసుకొని కొంచెం దీన్ని ఇలా సెట్ చేసుకొని ఇక్కడ బ్లైండింగ్ ఆపోజిట్‌లోకి లైట్‌లో స్క్రీన్ చేసేయండి సరిపోద్ది. అర్థమైంది కదా! అలాగే ఎంతవరకు ఉందో అంతవరకు బీట్ వరకు యాడ్ చేసి కట్ చేసుకొని అలా ఒక్కోటి రీప్లేస్ పెట్టుకుంది. తర్వాత ఒక పార్టికల్ వీడియో యాడ్ చేసిన తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకునే ముందు నేను ఇంకోటి చెప్పాను కదా! అంటే మీకు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఎనీవన్ ఉంటది. ఎనీవే అని ఉంటది. అంటే అప్పుడు ఎక్స్‌పోర్ట్ అవుతదిలే. అది పెద్ద వరీ అవసరం లేదు. అంటే లాస్ట్‌లో చెప్పాను కదా! ఒక ఫ్లవర్స్ టైప్ చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇది పింట్రెస్ట్. ఇదే యాప్ అనేది నేను బయట అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. లేదంటే మీరు మీ మొబైల్‌లో ఉన్న గూగుల్ అయినా క్రోమ్ యూజ్ చేసి అక్కడి నుంచే సెర్చ్ చేస్తే వచ్చేస్తది. బట్ లాగిన్ అయితే ఖచ్చితంగా అడుగుతది. లాగిన్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే మరీ చెప్తున్నాను. ఇది మంచి యాప్పేలే. మీకు మంచి యూజ్‌ఫుల్‌గా ఉంటది. అర్థం చేసుకోండి. డేటా ప్లే కదా ఆన్ చేశాను. కొంచెం తిరుగుతది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సెర్చ్‌లో ఏం చేస్తాను ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్‌లో సెర్చ్ ఉంటది. ఇక్కడ నాకు ఒక్క నిమిషం. రెడ్ కలర్ ఫ్లవర్ సెర్చ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. అంత స్పెల్లింగ్ ఏమీ లేదులే. జస్ట్ సెర్చ్ చేస్తున్నాను. ఫ్లవర్ బిగ్ అని సెర్చ్ చేసిన. పీఎన్‌జీ అంటే మనకి ఒక పీఎన్‌జీ టైప్ కాబట్టి నేను ఎలా సెర్చ్ చేసినా మీకు ఎలా సెట్ అవుతే అలా సెర్చ్ చేసుకోండి. చూడొచ్చు మనకైతే ఒక్క ఫ్లవర్ వస్తది. ఒక్క ఫ్లవర్ పెట్టి మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా అదే ఫ్లవర్స్ అనేది మీకు ఇస్తూ ఉంటది. అంటే అదే కలర్ ఇస్తదని చెప్పను. చాలా వరకు కలర్స్ ఇస్తది. మీరు అక్కడి నుంచి చూసుకొని దాని తర్వాత ఫోటోని ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ అని క్లిక్ చేసి మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఉంది కదా! ఈ యాప్‌లోకి వెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వైట్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఒక ఫ్లవర్ ఒకటే ఉంటది. బట్ ఎంబీ అనేది కొంచెం పెరుగుతది అర్థం చేసుకోండి. నేను కేబీలో ఉన్నది ఎంబీలోకి వెళ్తది అర్థమైంది కదా! అందుకే నేను అంటే ఇవ్వలేదు. చెప్తున్నాను కదా! అర్థం చేసుకోండి. దాని తర్వాత ఒక్కోటి మీకు నచ్చిన దాన్ని యూజ్ చేసి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ.